బెంగాల్ గడ్డపై బీజేపీ గెలుపు అహంకారం అరాచకంగా మారింది. ఫలితాల తర్వాత రాష్ట్రం హింసతో రగిలిపోతోంది. తృణమూల్ నాయకుల వాదన ప్రకారం బీజేపీ గెలిచిన మదంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోంది. వందలాది టీఎంసీ పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టడం, నానూర్లో అబీర్ షేక్ అనే కార్యకర్తను అతి కిరాతకంగా కొట్టి చంపి గెలుపు సంబరాలు చేసుకున్నారు. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఇప్పుడు అక్కడ నిత్యకృత్యమైంది. కేవలం దాడులకే పరిమితం కాకుండా వీధుల్లో తిరుగుతూ దుకాణాల పేర్లు మార్చాలని, హోటళ్ల బోర్డులు, నాన్ వెజ్ దుకాణాలు తొలగించాలని హుకుం జారీ చేస్తూ బీజేపీ కార్యకర్తలు బరితెగిస్తున్నారు. సామాన్య ప్రజల రేషన్ కార్డులు, పత్రాలను లాక్కొని వారిని ఊళ్ళ నుంచి వెళ్లగొడుతున్నారు. వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడితే శాంతిని కాపాడాల్సిన కేంద్ర బలగాలు బీజేపీకి తొత్తులుగా మారి మౌనం వహిస్తున్నాయని మమతా బెనర్జీ మండిపడుతున్నారు. ఇది గెలుపు కాదు, గూండాయిజం. ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ సాగుతున్న ఈ అరాచకాలపై న్యాయ పోరాటం చేస్తానని, క్షేత్రస్థాయిలో ప్రజల వెంటే ఉంటామని టీఎంసీ స్పష్టం చేస్తోంది. బెంగాల్ శాంతిని విచ్ఛిన్నం చేసే ఈ శక్తులపై పోరాటం ఆగదని మమతా బెనర్జీ అంటున్నారు.